రాముడి శిల్పం కోసం అరుణోగిరాజ్ 250 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పాటైన కృష్ణశిలను ఉపయోగించాడు. ఈ కృష్ణశిల యొక్క స్పెషాలిటీస్ ఏంటంటే ఈ కృష్ణశిల నలుపు రంగులో ఉంటుంది. రాముణ్ణి నీలిమేఘశ్యాముడు అని అంటారు, అంటే నలుపు రంగు. సో దానికి సింబాలిక్గా ఈ విగ్రహాన్ని నలుపు రంగులో చెక్కాడు. ఈ విగ్రహంపై అభిషేకం కోసం పాలు పోసినప్పుడు తేనె పూసినప్పుడు ఎలాంటి రియాక్షన్ జరగదు. ఈ శిలలో ఉండే డెన్సిటీ వల్ల రాయికి ఎలాంటి రంధ్రాలు పడవు. ఈ శిలకి నీటిని పీల్చే గుణం ఉండదు. ఈ శిలకి కార్బన్తో రియాక్ట్ అయ్యే గుణం లేదు. 1000 సంవత్సరాల వరకు విగ్రహం చెక్కు చెదరకుండా ఉంటుంది. అందుకే ఈ కృష్ణశిలను ఎంచుకున్నాడు. అది కాక సౌత్ ఇండియాలో దేవాలయాల్లో గర్భగుడిలో ఉండే విగ్రహాలన్నీ ఈ శిలతోనే చేశారు. అరుణోగిరాజ్ ఈ విగ్రహానికి ఇంకొక స్పెషాలిటీ తెచ్చారు. అదేంటంటే విగ్రహం చుట్టూ విష్ణుమూర్తి 10 అవతారాలైన 10 అవతారాలు తెలిసేలాగా అరుణోగిరాజ్ డిజైన్ చేశాడు. అలాగే రామనవమికి సూర్యకిరణాలు రాముడి మీద పడేలాగా 51 అంగుళాల ఎత్తుతో ఈ విగ్రహాన్ని అరుణోగిరాజ్ చెక్కాడు.